ఉప ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువలా తరలివచ్చారు. 2014 ఎన్నికల్లో 92%తో జిల్లాలో అత్యధికంగా పాలేరులోనే పోలింగ్ నమోదు కాగా ఈసారి 89.7% నమోదైంది. ఉప ఎన్నికను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాలేరు ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. అందుకు తగ్గట్టే ఓటర్లు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అధికారులు కూడా ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దాంతో ఇక్కడ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 1,90,351 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 243 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఈసీ అధికారులు పర్యవేక్షించారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లితో పాటు మరికొన్ని చోట్ల టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో తొలిసారిగా మహిళా సీఆర్పీఎఫ్ తో బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కు పాలేరు కంచుకోటగా ఉండేది. అయితే ఈసారి మాత్రం గులాబీ జెండా ఎగరవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ కు అధికారం అండతో పాటుగా మంత్రే స్వయంగా పోటీ చేయడం ఈ ఎన్నికల్లో కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే పోలింగ్ శాతం పెరగడం కూడా అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం 60,000 మెజార్టీని ఆశిస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా టీడీపీ, వైసీపీ నిలిచినప్పటికీ అధికార పార్టీ జోరును మాత్రం ఆపలేకపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఓటరు తీర్పు ఎలా ఉందో ఈ నెల 19న తేలనుంది.